ఈ రోజు అయితే నాకు చాలా బాధేస్తా ఉంది. అది ఎందుకు అనేది నీకు చెప్తాను, కానీ ముందు నువ్వేం చేస్తావంటే ఈ వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. సాయంత్రం 6 కల్లాగా స్నానం చేసుకుని మన వినాయకుడికి పూజ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించుకున్నాం కదా ఇన్ని. ఇంకా మా బావ యూఎస్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి కేక్ అయితే తీసుకొచ్చాము. కేక్ తీసుకొచ్చి టపాసులు అయితే నేనే పెట్టానులే. టపాసులు కూడా ఎంత బాగా గాలి అంటే అంత బాగా గాలినాయి. ఫస్ట్ నేనైతే ఒక షాట్ తీసుకుని అయితే ఎగిలిస్తా ఉన్నా. నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి రాజాగాడు నా వెనకాల పెట్టేశాడు ఇంకో షాట్ ఎత్తుకొచ్చి. అప్పుడు రాజాగాడిని చూసి ఒకే ఒక మాట అన్నా, యో చూసుకోబల్లేదా అని అన్నా. ఇక్కడ ఇంకో కామెడీ జరిగింది. ఏంటంటే ఆ 2 స్కై షాట్స్ పక్కన పెట్టి పేల్చాం కదా, అదేం జరిగింది, ఆ నిప్పురవులన్నీ వచ్చి మా మీద పడ్డాయి. మళ్ళా అది చూసిన వెంటనే మా మనసుకు ఒకటే అనిపించింది, ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారా అన్న సామెత గుర్తొచ్చింది. ఈడబ్బా మా బావ సాయిరామ్ గాడు, వాడి దగ్గరికి వెళ్ళాను. ఆడికి వెళ్ళి కేక్ కట్ చేసి వాడికి ఒక పీస్ నాకు ఒక పీస్ పెట్టాడు. ప్రశాంతంగా తినేసి వాడినైతే నీట్ గా సెండ్ ఆఫ్ చేసాము. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక గ్రూప్ సెల్ఫీ అనేది ఇంపార్టెంట్ బిగ్ లో, అందుకోసం మన వాళ్ళందరూ నేసుకుని ముందుకు వచ్చేసాను. ఇది కొంతమంది, ఇంకా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో తీసుకొస్తలే. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అమరేష్ గారు అయితే నా కోసం ఫుడ్ తెచ్చాడు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. ఈ రోజు నైట్ చేసిన పనికి 2 రోజులు బెడ్ రెస్ట్ అబ్బా. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఈ వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మక్కో షాప్ కాడ కూర్చొని ఏదో ఆలోచిస్తా ఉన్నానా, మా ఫ్రెండ్ నుండి కాల్ వచ్చి అర్జెంట్ గా రారా అన్నాడు. ఏమైందని చెప్పి పరిగెత్తుకుంటా పోయిన ఆడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాడు రామావు పోయి క్రికెట్ ఆడదాం అన్నాడు. నాకు అర్థం కాల, ఈ నైట్ టైం లో ఎక్కడ ఆడతావరా, సిరగెత్తనాయాలంటే అదంతా నీకెందుకు రా, నేను తీసుకొని పోయి ఆడిపిస్తాను రా అని చెప్పి నన్ను బండి వెనకాల ఎక్కించుకునే ఇక్కడికైతే తీసుకొచ్చినాడు అబ్బా. ఇక్కడే బాక్స్ క్రికెట్ అయితే ఆడతారు. రాత్రి లైట్లు కూడా వేసి భయంకరంగా ఆడుతున్నారు లేడా. ఈ బాక్స్ క్రికెట్ కూడా మా అన్నోళ్ళు అనేసి నన్ను అడిపి ఆడిన తర్వాత తెలిసింది. అన్న పేరు వచ్చేసరికి శబరీష్ అన్న, స్పైసీ డాబా ఉంది కదా ఆయనలే. ఈ బాక్స్ క్రికెట్ పేరు వచ్చి కూడా సుబ్బు బాక్స్ క్రికెట్. ఇది వచ్చి మన ఎస్టీకి నగర్ నుండి హైవేకి వెళ్తాం కదా, అక్కడనే ఉంటది అబ్బా. ఇదే ఆడికి పోయేసే 2 మ్యాచ్లు అయితే ఆడినాము. భయంకరంగా ఆడినాంలే. ఫస్ట్ దిగినాను నేనైతే అవుటే గాల 2 మ్యాచ్లు బాగానే కొట్టాను. స్కోర్ ఏమో ఇదేంట్రా ఈడు బ్యాటింగ్ భయంకరంగా ఆడాడు, సింపేశాడు అని చెప్పాడు. ఇక్కడేమంటే బాల్ వదిలేస్తున్నారని చూస్తున్నారు కదా. మా కెమెరామెన్ ఫస్ట్ దేవుడికి వదిలిన బాల్ మాత్రమే తీసినాడు, మిగతా బాల్ తీయలేదు. ఇక్కడ చూసినారంటే ఏ విధంగా చెమటలు పోసినా చూసినారు కదా. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఏ విధంగా బౌలింగ్ వేసానో బ్యాటింగ్ ఆడానో కామెంట్ సెక్షన్ లో. నీ జీవితంలో ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి తిన్నావు అనుకో, ఇంకా నీ జీవితం అంతే. అసలు ఏం జరిగిందో చెప్తాను. ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు మార్నింగ్ నుండి అయితే ఏం పీకలేదు, ఇంట్లోనే ఉన్నాను. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అమరేష్ గారు ఫోన్ చేసి టీ తాదా రామా అని చెప్పి టీ షాప్ కి అయితే తీసుకెళ్లాడు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకుని అట్లా కూర్చో ఉన్నా. అమరేష్ గారు కాల్ చేసి కిందకి రామా అన్నాడు. ఏమైందని పోతే కిందకి వెళ్ళి ఏమైంది అమరేష్ అని అడిగితే, ఏం లేదు మావా కాళేశ్వరం మొత్తం తిరదాం రా, కౌశిక్ గారు బంద్ తెచ్చినాడు అన్నాడు. సరే ఇంకా తీసుకుని కాళేశ్వరం మొత్తం అయితే తిరుగుతా ఉన్నాము. ఆ కాళేశ్వరం తిరుగుడికే భయంకరమైన ఆకలి వేసింది అబ్బా. తట్టుకోలేకపోయిన ఆకలికే, దాంతో పాటు చలి ఏదైనా వేడిగా తినాలా, దాంతో పాటు ఆకలి తీరాలా. అందుకనేసి మేము ఏదైనా వెరైటీగా తిందామని చెప్పేసి ఫ్రైడ్ రైస్ షాప్ కి అయితే వచ్చేసాము. ఆ అడ్రస్ వచ్చేసరికి ఎన్టీఆర్ నగర్ లో ఉంటది అబ్బా ఫ్రైడ్ రైస్ షాప్. అక్కడికి వెళ్ళి 3 చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాము. 3 వచ్చినాయి, కానీ కౌశిక్ గారు తినట్లా. ఏమని అడిగితే, మామ మేము వైట్ షేర్స్ మామ తినకూడదులే మామ అన్నాడు. సరేలే అని చెప్పి మేమైతే పేకల్లా తినేసినాము. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ పార్సల్ కట్టించుకునేసాంలే. బిల్లు మొత్తం 310 రూపాయలు అయింది తప్ప టేస్ట్ మాత్రం సూపర్. 100 రూపాయలకి వర్త్ అనిపించింది. ఆ విధంగా ఉంది. 10 రూపాయలు మాత్రం ప్యాకింగ్ ఛార్జింగ్ తీసుకున్నారంట. నాకైతే తెలియదు, వాళ్ళు చెప్పారు. మీరు బర్గర్ ని రిచ్ రెస్టారెంట్ లో లేదా కేఎఫ్సీ అలాంటి వాటిలో తినుంటారు. బట్ నేనైతే ఒక పానీపూరి షాప్ కాడ తిన్నాను. ఎక్కడ తిన్నాను చెప్తాను. ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈవినింగ్ 6 అవుతా ఉంది. అమరేష్ గారు ఫోన్ చేసి తొందరగా కిందకి రామా అన్నాడు. ఏం రా అని చెప్పి కింద పరిగెత్తుకుంటా పోయి ఏమైంది అని అడిగితే, ఏం లేదు మావా మా ఫ్రెండ్స్ వచ్చారు, రా కాళేశ్వరం మొత్తం తిరదామని తీసుకొని పోయాడు. అయితే బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు. కట్టక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది బండి. సర్లే వాళ్ళు ఏదో పోయి పెట్రోల్ తెచ్చుకుంటారు కదా అని చెప్పి మేము వచ్చిన బండి ఇచ్చి పంపించాం. వాళ్ళు 5-10 ఎత్తుకొని పోయిన వాళ్ళు 6-10కి వచ్చినారు రా స్వామి. నేను కోపంగా ఉండేది గమనించా. రామావా నీకు బర్గర్ తినిపిస్తానని చెప్పి ఒక పానీపూరి షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చినారయ్యా. లవ్లీ చాట్ అంటే ఇది. అక్కడికి వెళ్ళిన వెంటనే నాకు ఒక నిమిషం ఏం అర్థం కాల. ఏందిరా నువ్వు బర్గర్ అన్నావు, ఈడాడో పానీపూరి షాప్ గారు తీసుకొచ్చా కదరంటే, నువ్వు ఉండు మావా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి 3 బర్గర్లు ఆర్డర్ చేశాడు. అయితే ఆర్డర్ చేసిన గంట తర్వాత ఇచ్చాడు ఆ బర్గర్లు కూడా. కానీ నిజం చెప్పాలంటే సర్వీస్ లేట్ అయింది, కానీ టేస్ట్ మాత్రం 30 రూపాయలకి చాలా వర్తులే అబ్బా. అదే మీరు అది చూసి చికెన్ బర్గర్ అనుకోపోతారో, కాదు వెజ్ బర్గర్. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలబ్బా, ఇదే వెజ్ బర్గర్ మనం ఎక్కడ పోయి పెద్ద రెస్టారెంట్ లో తినాలంటే 60-70 రూపాయలు వేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం 30 రూపాయలు టేస్ట్ వర్తలే. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒక కప్పు టీ కోసం ఆటోలో వెళ్ళా రిటర్న్ నడుచుకొని ఎప్పుడైనా వచ్చుండారా? నేనైతే ఈ రోజు నడుచుకొచ్చుండానబ్బా. అసలు ఏం జరుగుండదో చెప్తాను లేగానే ఫస్ట్ ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. మార్నింగ్ నుంచి అయితే ఏం పీకలేదు. మధ్యాహ్నం మా అమరేష్ గారికి ఫోన్ చేశాను. ఇంటికాడికి అయితే వచ్చాడు. ఆడి నుంచి అట కాళాశ్రీ తిరుగుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా శివయ్య ఎంత అందంగా ఉన్నాడు కదా. మీకు ఒకటి చెప్పడం మర్చుండానబ్బా, మన కాళాశ్రీలో శ్రీకాళహస్తి కలంకారీ అయితే ఒక కలంకారీ ఉంది. ఈ కలంకారీ అనేది మన అన్నోల్దే. మీకు కలంకారీ ఆర్ట్ అంటే మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అబ్బా. ఊరి బాబు మా కలంకారీ ఆర్ట్ అంటే తెలుసులే గానీ అసలు మ్యాటర్ ఏందో చెప్పురా అంటారా మీరా? అసలు మ్యాటర్ ఏం లేదబ్బా. మీకు ఎవరికైనా కలంకారీ డ్రెస్సెస్ కావాలంటే, డిజైన్స్ ఏమైనా కావాలంటే అక్కడ నెంబర్ ఇస్తున్నాను, దానికి కాల్ చేయండి. ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం. కప్పు టీ కోసం ఆటోలో ఫస్ట్ టైం పయనిస్తున్నానబ్బా. ఆటోలో చాలా సార్లు పోయిండనులే అబ్బా, కానీ ఒక టీ కోసం అని చెప్పి ఫస్ట్ టైం ఆటోలో పోయిండానబ్బా. అసలు నేను ఆటోలో ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, మా తమ్ముడు తిరుపతి పోయిండా నా బండి ఎత్తుకొని పోయి, నేను ఎట్ట పోయేదే ఇంకా ఆటోలో పోయిండా. వచ్చేటప్పుడు మాత్రం ఆ నుంచి నడుచుకొచ్చున్నానబ్బా. ఎందుకంటే ఉన్న డబ్బులు టీకి ఆటోకి అయిపోయిండాలి అబ్బా. ఇంటికి వచ్చి స్నానం చేసుకుని వీడియో ఎడిటింగ్
ఎత్తుకున్నానబ్బా. ఇంతటితో మన వీడియో అయిపోయింది. అది ఈ రోజు చాలా హ్యాపీగా ఉండదబ్బా, ఎందుకంటే నా డార్లింగ్ నే బండి పైన ఎక్కించుకుని ఊరంతా తిరుగున్నాను. ఊరే ఏంద్రో పృథ్వీగా డార్లింగ్ అంటున్నాడు, పేరు కూడా చెప్పట్లేదని ఆలోచిస్తున్నారా? నేను చెప్తాను గానే, అంతకు ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకో. అంతకు ముందు నేను పొద్దున్నే లేచిన వెంటనే అంబరీష్ గారిని ఎక్కించుకుని టీ షాప్ పోయేసా, ఒక మంచి కడక్ టీ తాగేసా, ఇంటికైతే వచ్చేసానబ్బా. ఇంటికి వచ్చి పడుకొని 3 గంటలకి నిద్ర లేసిన మధ్యాహ్నం. నాకు బండి లేదు, మా తమ్ముడు తిరుపతికి ఎత్తుకెళ్ళినాడు. మళ్ళా ఇంకెట్ట చేయాలి అర్థం కాక మెకానిక్ షాప్ కాడికి వెళ్ళి నా బండి అయితే తీసుకొచ్చుండానప్ప. వాటర్ వాష్ పెట్టుంటే 100 రూపాయలు అవుతాదని చెప్పా కంపెనీ వాష్ చేసినాను లేబ్బా. కంపెనీ వాష్ అంటే మనమే కడుక్కోవడం, ఈ విధంగానే కడుక్కోవాలి మొత్తం. ఇలా కంపెనీ వాష్ చేసా 100 రూపాయలు సేవ్ చేసి ఉండాలా. రేపైతే టీ షాప్ లో మనకి దర్జా కూర్చొని తాగొచ్చు టీ. ఎలాగో ఒకలాగా కింద మీద పడే కంపెనీ వాష్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసుకుని నీట్ గా రెడీ బయటకు వచ్చుండానప్ప. ఎలా ఉన్నాను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చెయ్యి. ఈ బండిని ఇంత నీట్ గా కడగడానికి కారణం ఏంటంటే నా డార్లింగ్ నెక్కించుకోవడానికే. ఈమె అబ్బా నా డార్లింగ్ మంజులమ్మ, నన్నకన్నా మా అమ్మ ఎంత చిక్కగా నవ్వుండ్లా. ఆ నవ్వే నాకు వచ్చిందని అందరూ అంటా ఉంటారు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన కాళేశ్వరంలో ఉన్న లస్సీ పాయింట్ అవుట్ చేసిన పనికే ఇంకోసారి అట్ట పోకూడదు అనిపిస్తుంది రా నాయన. అసలు ఏం జరిగిందో చెప్తాను, ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. సాయంత్రం 6 అవుతుంది, అంబరీష్ గారు కాల్ చేశాడు. ఏమరా అంటే లస్సీ పాయింట్ పోతాం రామావ అన్నాడు. ఒరే లస్సీ పాయింట్ మళ్ళీ వెళ్ళొచ్చురా, మా ఇంటికన్నా రాములూరు గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారా అని చెప్పి ఆడికైతే తీసుకొచ్చాను వాళ్ళని. అయితే వాళ్ళని లోపల రండి అడిగితే మీరు రామావ అన్నారు. ఏమరా అంటే స్నానం చేయలేదన్నారు. సరే ఇంకా నేను లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చి హనుమంతుడి దగ్గర మీతో ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటా సార్ అంటే సరే తీసుకోరా అన్నాడు. అయితే నేను ఆనందంగా తీసుకున్నాను. దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చానో లేదో బండిలో నన్ను వేసుకొని అంబరీష్ గారు పార్థు గారు లస్సీ పాయింట్ అయితే తీసుకొచ్చేసారు నన్ను. ఇప్పుడు ఇక్కడ ఒక డీప్ డిస్కషన్, అరగంట చోపు ఏం ఆర్డర్ ఇద్దాం అనేసి. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాము, దాని తర్వాత మనం వచ్చి బర్గర్ ఆర్డర్ ఇచ్చాము. కొత్త రకంగా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. తినేటప్పుడు అయితే నోరు కలిపింది, ఎందుకంటే వాడు వేడి వేడిగా ఇచ్చాడు. కాలిపోయిన మన నోరుని చల్లబరచాలంటే కూల్ డ్రింక్ తీసుకోవాలా, అందుకోసం అని చెప్పి ఓరియో షేక్లు 3 ఆర్డర్ చేసాము ముగ్గురు కలుసుకొని. ఇంకా తినేసి గమ్మును కూర్చో ఉన్నాము. అప్పుడే బిల్లు వచ్చింది. బిల్లు చూడగానే ఫ్యూజులు ఎగిరాయి, ఎందుకంటే 1050 రూపాయలు అయింది. కానీ ఇంత అమౌంట్ కి ఆ ఫుడ్ అయితే అస్సలు వర్త కాదు, ఎందుకంటే టేస్ట్ బాగుంది కానీ అంత వర్త కాదు. ఈ రోజు నిద్ర లేసినప్పుడు ఎవరు మోహన్ చూసానో తెలియదప్ప, దాదాపు 2000 రూపాయలు మనకు బొక్కబడి ఉండదు. అసలు ఏం జరిగిందో చెప్తాను, అంతకుముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. మధ్యాహ్నం 3 అవుతా ఉన్నది, మా వాళ్ళు ఏమో ఫోన్ చేశారు. అప్పుడు నిద్రపోతా ఉండ. ఫోన్ ఎత్తి ఏమైందిరా అని అడిగా. మావో త్వరగా రామో అని. ఏమైందిరా చెప్పండి రా వస్తానంటే, ఆ మ్యాటర్ ఫోన్ లో చెప్పే మ్యాటర్ కాదు మావో, నువ్వు వెంటనే విద్యాజ్యోతి వెనకాల ఉన్న గ్రౌండ్ కట్ రామో అన్నాడు. నేను ఏమైపోయిందో గొడవ అనుకుని పరిగెత్తిన అద్దాలు వేసుకుని అక్కడ పోయిన తర్వాత చెప్పినారయ్యా బెట్ మ్యాచ్ ఉంది మావో ఈ రోజు, విశాఖపట్నం వాళ్ళకి మనకి మావో అన్నాడు. ఆ మాట నేను నాకేం అర్థం కదా, విశాఖపట్నం వాళ్ళు ఏంద్రా ఎప్పుడు వచ్చినారా ఇక్కడ ఆడేదానికి మంత అంటే, అది కాదు మావో ఇక్కడ పనిచేస్తారు వాళ్ళతో బెట్ మ్యాచ్ లేమావో అని చెప్పాడు. అయితే విశాఖపట్నం వాళ్ళతో మొత్తం 3 మ్యాచ్లు ఆడాము. దాంట్లో ఫస్ట్ మ్యాచ్ లో అయితే నేను భయంకరంగా ఆడాను. ఎంత ఆడినా గానీ 8 రన్నులతో ఓడిపోయాము. ఇంకా నా వికెట్ పడింది, వెళ్ళి పుల్లైస్ అయితే చిక్కుందాం అని చెప్పి పుల్లైస్ ఒక 2 తీసుకొని చిక్కుంటూ కూర్చున్నాను నేను. ఇంకా సెకండ్ మ్యాచ్ కూడా అదే విధంగా అయిపోయింది. థర్డ్ మ్యాచ్ మాత్రం ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాను, కీపర్ క్యాచ్. నా దరిద్రం ఏం చేయలేము. ఇంకా 3 మ్యాచ్లు కలిపి 2000 సమర్పించుకొని టీ తాగేసి ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చే లోపల చేతులు లాగుతున్నాయి, ఎందుకంటే భయంకరంగా ఫాస్ట్ వేసాను కదా బౌలింగ్, దానివల్ల.